హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా ఫ్రెష్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది పాలు మీద ఉన్న మేగడతో తయారవుతుంది. అందుకోసం నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. అది కూడా ఫుల్ క్రీమ్ పాలు అయితే ఈ మేగడ అనేది బాగా కడుతుంది. నేను ఇక్కడ గేదె పాలు చిక్కగా ఉన్నవి తీసుకున్నాను. ఈ పాలల్లో వాటర్ అది వేయకుండా ఇలానే మరిగించుకోవాలండి. అలా అయితేనే ఈ మేగడ అనేది చాలా థిక్గా కడుతుంది. ఇప్పుడు ఈ పాలని స్టవ్ పైన పెట్టి సిమ్లో 10 to 15 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. ఇక్కడ నేను 15 మినిట్స్ వరకు అలారంలో టైం పెట్టుకుంటున్నానండి. ఇది 15 నుంచి మళ్ళీ 0 వరకు వచ్చేసరికి ఈ అలారం ఒక రింగ్ టోన్ అనేది మనకి వినిపిస్తుంది. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఇది ఎలా రింగ్ అవుతుందో మీకు ఒకసారి వినిపిస్తాను. చూసారు కదా, 0 వరకు రాగానే ఎలా రింగ్ అయిందో. ఈ రింగ్ అవ్వడం వల్ల మనం ఎక్కడున్నా సరే మనకి ఇది గుర్తు చేస్తుంది. సరే, ఇంకా దాని గురించి వదిలేసి మనం ఇంకా పాల దగ్గరికి వద్దాం. ఈ పాలు అయితే బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాక మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇది ఫుల్గా చల్లారిపోవాలి. ఇప్పుడు ఈ పాలు అనేవి చల్లారిపోయాయండి. కానీ ఈ చల్లారిపోయిన పాలు మీద ఉన్న మేగడ అనేది చాలా పల్చగా ఉంటుంది. ఈ మేగడ ఇప్పుడు తిక్కగా రావాలి అంటే ఈ పాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా పెట్టుకుంటే ఈ లేయర్ అనేది చాలా తిక్కగా ఫామ్ అవుతుంది. ఫాస్ట్గా అయిపోవాలని ఫ్రిడ్జ్లో ఏమాత్రం స్పీడ్ పెంచినా సరే ఈ పాలు అనేవి ఐస్ లాగా అయిపోతాయండి. అందుకని మనం వెయిట్ చేయాలి. నేనైతే రాత్రి పెట్టేశానండి. ఇప్పుడు చూద్దాము ఎలా వచ్చిందో. చూడండి, ఈ లేయర్ అనేది ఎంత థిక్గా ఫామ్ అయిందో. ఇప్పుడు ఈ మేగడ అంతటిని ఒక బౌల్లోకి తీసి చూపిస్తాను. ఒక్కసారి పాలు మరగబెడితే ఎంత మేగడ వచ్చిందో మీకు తెలుస్తుంది. పాలు మరగబెట్టుకున్నాక అసలు కదపకూడదండి. ఒకవేళ కదిపితే ఈ మేగడ అనేది సరిగ్గా కట్టదు, సపరేట్ అయిపోతుంది. అలాగే పాలల్లో కూడా కలిసిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని కదపకుండా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ పాలల్లో ఉన్న మేగడ మొత్తాన్ని నేను బౌల్లోకి తీసుకున్నాను. ఒక్కరోజు పాలకి ఈ బౌల్లో 3/4 వరకు మేగడ అనేది వచ్చిందండి. ఇలానే నేను 10 డేస్ నుంచి మేగడని కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మేగడతో ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకుందాం. దానికి నేను ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకున్నానండి. ఈ పాల మేగడతో మనం ఇప్పుడు చేసుకుంటున్న ఈ ఫ్రెష్ క్రీమ్ కాకుండా వెన్న, నెయ్యి, ఇంకా విప్పింగ్ క్రీమ్, ఐస్ క్రీమ్ ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మేగడలో హాఫ్ వరకు నేను మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నానండి. మిగతా హాఫ్ వచ్చేసి నేను నెయ్యి చేస్తాను. ఈ పాల మేగడతో నెయ్యి ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు కావాలనుకుంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మేగడ్ని మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ స్పీడ్లో కాకుండా తక్కువ స్పీడ్లో ఒక్కసారి మిక్సీ ఆన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మనకి ఇంకా ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ అనేది చాలా త్వరగానే వచ్చేస్తుంది. కానీ ఏమాత్రం మిక్సీ ఎక్కువ టైం ఆన్ చేసి ఉంచితే మాత్రం ఈ మేగడ అనేది క్రీమ్ రాకుండా వెన్న అయిపోతుంది. అందుకని మిక్సీని ఒకసారి స్లోగా ఆన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, క్రీమ్ ఇలా స్మూత్గా రావాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని బౌల్లోకి తీసుకుందాం. బయట మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్స్ కూడా ఇలానే ఉంటాయండి. కానీ అవి కొంచెం పలచగా ఉంటాయి, మరీ ఇంత థిక్గా ఉండవు. మీకు పలచగా కావాలనుకుంటే ఈ క్రీమ్లో కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, పాల మీద ఉన్న మేగడతో మాత్రమేనండి ఫ్రెష్ క్రీమ్ వస్తుంది. అలాగే పెరుగు మీద ఉన్న మేగడతో అయితే ఫ్రెష్ క్రీమ్ రాదు, అది వెన్నగా మారిపోతుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ కర్రీస్లోని, స్వీట్స్లోని, సూప్స్లోని, ఇంకా మిల్క్ షేక్ల్లో, ఇంకా శాండ్విచెస్కి, ఐస్ క్రీమ్స్ కూడా వాడతారండి. ఈ క్రీమ్ వేయడం వల్ల ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకోవడం వలన 15 డేస్ వరకు ఇది ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, ఫ్రెష్ క్రీమ్ అయితే చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.